సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను పట్టి. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారు మోగే పేరు నీతి గల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. గాంధించింది చల్ ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు. ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు. మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో. ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు. జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో. ఓహో ధన 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 ధన
నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాకపోతే దాని తదుపరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏ ఒక్క పదవి కోసం కాదు. మన నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని ఒక ఆయన పెడితే ఒక ఆయనకి రాకపోవచ్చు, అట్లా 10 మంది పెడతారు. ఈ 10 మందిని క్రోడీకరించి ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఎవరైతే బాగా నియోజకవర్గంలో బాగా కేడర్ ఆశిస్తుంది, కేడర్ ఎవరైతే బాగుంటుంది వాళ్ళకైతే బాగుంటుంది, దాంట్లో మళ్ళీ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసి ఆ నియోజకవర్గ హెడ్ని పార్టీ నిర్ణయిస్తుంది. మరి దానికోసం ఇంకా 10 మంది అప్లై చేస్తుంటారు కాబట్టి వాళ్ళు తదుపరి ఏది ఇస్తే బాగుంటుంది అది కూడా మీరే అప్లై చేయాలి. నాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకపోతే జనరల్ సెక్రటరీ గానే కావాలి, లేదా జిల్లా కమిటీలో కావాలి, లేదా మండల కమిటీలో కావాలి, ఇట్లా రకరకాలుగా. దీనిలో చాలా మంది గ్రామీణ స్థాయిలో పనిచేసిన నాయకులు ఉండొచ్చు, మండల స్థాయిలో పనిచేసిన నాయకులు ఉండొచ్చు, నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన నాయకులు ఉండొచ్చు, అట్లానే జిల్లా మొత్తం మీద ప్రధాన వ్యక్తులు జిల్లా పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఉండొచ్చు. అందుకనే జిల్లా నాయకత్వం మీరు ఏదైతే పదవి ఆశిస్తా ఉన్నారో ఆ పదవి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, ఇట్లా అన్ని పార్లమెంట్ అంటే జిల్లా కమిటీ దగ్గర నుంచి గ్రామీణ పంచాయతీ కమిటీ వరకు కూడా ఈ రోజు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతా ఉంది. ఆయా నియోజకవర్గంలో ఏదైనా ఇందాక చెప్పాను, నియోజకవర్గం అయితే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామీణ స్థాయి అప్లై చేసి 100% అప్లై చేసి అప్లికేషన్ తీసుకొని అట్లా 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కలెక్ట్ చేసుకొని పార్టీకి పంపించడం జరుగుతా ఉంది. పార్టీ అన్ని క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ యొక్క కమిటీలు కూడా అన్ని కూడా ఆయనే స్వయంగా చూసి టిక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీకు తెలియజేస్తాం, దీంట్లో ఎక్కడా కూడా ఎవరి యొక్క ప్రమేయం ఉండదు, ఎవరి యొక్క రికమెండేషన్స్ ఉండదు. అందుకని రికమెండేషన్స్ ఉంటే ఎవరికి ఏ నాయకులు కావాలంటే వాళ్ళ నాయకులు వాళ్ళ మనసులు వేసి చేసుకోవచ్చు. అలాంటి వ్యవస్థని ఆయన పక్కన పెట్టి ఇతర పార్టీల కన్నా భిన్నంగా మన జనసేన పార్టీ ఉండాలి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు పార్టీకి ఎన్నో సేవలు చేయాలి, లేకపోతే పార్టీ పదవులు ఆశిస్తా ఉండాలి. పార్టీ పదవులే కాదు, రేపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీ వస్తున్నాయి. ఆ నామినేటెడ్ పోస్టులు కూడా నేను ఫలానా టెంపుల్ పోస్ట్ లో టెంపుల్ చైర్మన్ కావాలి, లేకపోతే టెంపుల్ డైరెక్టర్ కావాలి, మీ స్థాయిలో ఈ ఉన్న గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ లేదా ఇతర ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టులు మీరు ఏదైతే ఆశిస్తా ఉన్నారో అది కూడా మీరు రాయచ్చు. దీంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. పార్టీ పదవులు ఆశించే వాళ్ళు ఒక కాలము, నామినేటెడ్ పోస్టులు కూడా మీరు ఏదైతే ఆశిస్తా ఉన్నారో అది కూడా దీంట్లో రాయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ఇవాళ పార్టీ మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించుకుంటాము. లేకపోతే మామూలుగా అయితే ఏముంది, మీరు అప్లై చేసేయండి, మీరు చూస్తామండి, ఎవరి వాళ్ళు వాళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో వచ్చి నాయకత్వం బలపరచడానికి మీలో చాలా మందిని నాయకులు చేయాలి. ఆయన మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మీటింగ్ లో యువతని మళ్ళీ నాయకత్వాన్ని తీసుకెళ్తాను, నాయకులుగా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పడం కూడా మనం చూసాం.